హై వ్యూవర్స్, నిన్న మోహన్ బాబుకి సంబంధించి టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ మీద దాడి చేసిన దానికి సంబంధించి వార్త ఇచ్చినప్పుడు, వీడియో ఇచ్చినప్పుడు కింద కొంతమంది కామెంట్లు పెట్టారు. బాలకృష్ణ ఒకనాడు బెల్లంకొండ సురేష్ అనుకుంటా, ఎందుకంటే వాళ్ళ కొడుకు పేరు శ్రీనివాస్, అది గుర్తొస్తుంది. సో బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపారు, కేసు అయింది. అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. దీనిని ఇప్పటికీ వైసీపీలు కోట్ చేస్తూ ఉంటారు, ఏమని? బాలకృష్ణని కాపాడాడు రాజశేఖర రెడ్డి అని. ఎలా? బాలకృష్ణ మెంటల్లీ స్టేబుల్గా లేడు, మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఉన్నాడు. అంటే మన భాషలో చెప్పాలంటే మానసిక స్థితి సరిగా లేదు. అంటే మనం జనం అంటారు వాడికి మెంటల్ రా అంటూ ఉంటారు. లైక్ ఆవేళ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. దాంతో అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి, ట్రీట్మెంట్ ఇచ్చి, హాస్పిటల్లో ఉంచి తర్వాత డిశ్చార్జ్ చేశారు, కేసు కొట్టేశారు. మామూలుగా అతను మానసిక స్థితి సరిగా ఉన్నట్టయితే బాలకృష్ణది జైలుకి వెళ్లాల్సి వచ్చేది. ఎందుకంటే అత్యాయత్నం అది. అవతల చనిపోలా, బట్ గాయాలైన చంపేయాడు. దెన్ అసలు అప్పుడు ఇష్యూ ఏంటి అన్నప్పుడు లక్ష్మీ నరసింహ వచ్చేసి బెల్లంకొండ సురేష్ నిర్మాత. దెన్ వేరే మూవీ ఏదో వస్తే కొన్ని థియేటర్లో లక్ష్మీ నరసింహ తీసేశారు. అప్పుడు బాలకృష్ణ కోప్పడ్డాడు, మాట పెరిగి గొడవైందని, అప్పుడు కాల్పులు జరిపాడని చెప్పి స్టాక్. అసలు ఏం జరిగింది ఏంటి ఇప్పటికీ వాళ్ళు చెప్తే కానీ తెలియదు. అండ్ అగైన్ ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు, బాగానే ఉన్నారు. అగైన్ ఒక సినిమా వచ్చేసి బాలకృష్ణ ఈ బెల్లంకొండ సురేష్ తీసి పెడతాను కూడా చెప్పున్నారు. బట్ ఆయన డేట్స్ కుదరకు, సమ్ స్టోరీ దొరకు ప్రొలాంగ్ అవుతూ ఉంది. విషయం ఏంటి? ఇప్పుడు మంచు మోహన్ బాబు ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు, ఐ థింక్ కాంటినెంటల్ ఆసుపత్రి. ఆ డాక్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు అది చూసినప్పుడు ఇదే గుర్తొచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు నిన్న మన జర్నలిస్ట్ రంజిత్ మీద జరిగిన దాడి ఉంది కదా, అది జైగోమాటిక్ బోన్ వచ్చేసి ఆల్మోస్ట్ కంటి నుంచి చెవి దాకా ఉంటుంది. బోను 3 చోట్ల ఫ్రాక్చర్ అయింది, సర్జరీ అయిపోయింది, ఒక 3 రోజులు అబ్జర్వేషన్ ఉంచాలి అన్నారు. ఓకే, క్రాస్ చెక్ చేశాక లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక ఫస్ట్ ఏంటి థింక్ బిఎన్ఎస్ సెక్షన్ 118 ఏదో పెట్టారు, దాడి చేయటం అన్నట్టు, కొడతామన్నట్టు అలా వస్తుంది. ఇప్పుడు సెక్షన్ ఐ థింక్ 109 కదా మార్చారు. దాన్ని క్రాస్ చెక్, అదేకంగా అటెంప్ట్ మర్డర్, చంపోయాడు, హత్యాయత్నం, అది ఆ సెక్షన్ కింద పెట్టారు. నిన్న రాచకొండ కమిషనరేట్, మా ఇంటికి నియర్ బైనే ఉంటుంది, నేరేడుమెట్లో ఉంటుంది. మా జర్నలిస్ట్ మీద ఇక్కడ ధర్నా కూడా చేశారు, నిరసన కూడా తెలియజేశారు. ఏమని? మంచు మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి అండ్ కోర్టు నుంచి స్టేలు ఎవరు తెచ్చుకున్నా సరే ఊరుకోవద్దు, అతను క్షమాపణ చెప్పాలి అండ్ అతను కఠిన శిక్షలు పడాలి, జర్నలిస్ట్ చంపబోయాడు అని చెప్పేసి. దెన్ పోలీసులు కూడా క్రాస్ చెక్ చేసుకుని లీగల్ ఒపీనియన్ తీసుకొని హత్యాయత్నం కింద కేసు పెట్టారు. చంపబోయాడు. మరి ఇప్పుడు ఆయన వయసు ఎంత? మోహన్ బాబుది 78 సంవత్సరాలు. ఇప్పుడు ఈ హత్యాయత్నం కేసు కింద అతను కనుక అరెస్ట్ అయితే కొంచెం గట్టిగానే శిక్షలు పడతాయి. ఎందుకు? ఆల్రెడీ వీడియో అంతా చూశారు అండ్ అందరూ కూడా అక్కడే ఉన్నారు, సాక్షులు కూడా బోల్డ్ మంది ఉండే. దెన్ సర్జరీ చేసిన డాక్టర్లు ఉన్నారు. ఇంక ఇప్పుడు మోహన్ బాబు దగ్గర ఒక ఆప్షన్ ఏంటి? ఓ జర్నలిస్ట్ నేను చెప్పకూడదు, బట్ గెస్ అనమాట, వాళ్ళు ఇలా చేసే అవకాశం ఉందన్నట్టు. ఎందుకు? కనిపిస్తుంది కాబట్టి ఒకటి బాలకృష్ణని ఎగ్జాంపుల్. అక్కడ కూడా ఆయన ఆవేశంలో చేశాడు, ఇక్కడ కూడా ఇతను ఆవేశంలో చేశాడు, కానీ ఎదురు మనిషి చంపేయారు అది. సో ఇప్పుడు విషయం ఏంటి? ఈ డాక్టర్ ఉన్నారు కదా, మోహన్ బాబుకి ఎవరైతే ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ఉన్నారో, ఎమర్జెన్సీ కండిషన్లో మోహన్ బాబు ఆసుపత్రి రావడం జరిగింది. మేము అప్పుడు చెక్ చేసాం, బీపీ హెవీ ఉంది, ఆయన మానసికంగా ఆందోళనతో ఉన్నాడు, మానసికంగా స్టేబుల్గా లేడు. ఆ స్టేట్మెంట్ వినగా నాకు అర్థమైపోయింది, రైట్, ఈయనకి కూడా మెంటల్ ఇల్నెస్ అని కావచ్చు, సైకలాజికల్గా డిప్రెషన్లోనో ప్రాబ్లంలోనో డిఫరెంట్ వేలోనో ఉన్నాడు, అతను స్టేబుల్గా లేని వేలో అప్పుడు అదంతా జరిగిందని చెప్పేసి డాక్టర్లు మొత్తం సర్టిఫికేట్లు అవన్నీ ఇచ్చి ఈయన తరఫున లాయర్ల కోర్టుకు సబ్మిట్ చేస్తే ఈ హత్యాయత్నం కేసు తీసేసి వేరే కేసు కింద పరిగణించవచ్చు, లేదన్నప్పుడు అవతల వ్యక్తికి క్షమాపణ చెప్పటమో, లేదన్నప్పుడు కాంపన్సేషన్ తెప్పించేసి కేసు కొట్టేయటమో, లేదన్నప్పుడు తక్కువ కాలం శిక్ష పడేయటం, సంస్థలు ఏదో ఏదో చేస్తాను నాకైతే అనిపిస్తాను. నేను జడ్జిని కాదు, లాయర్ని కాదు, బట్ జర్నలిస్ట్గా మొత్తం క్రాస్ చెక్ చేస్తే ఇటువంటి కేసులు ఏముండి ఏంటన్నప్పుడు ఆ డాక్టర్ల స్టేట్మెంట్లు చూస్తే, జరిగిన విధానం మొత్తం చెక్ చేస్తే సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి బాలకృష్ణ ఇష్యూకి, ఇక్కడ మోహన్ బాబు ఇష్యూకి. నాకు తెలిసి జరగబోయేది అయితే అదే అనిపిస్తాం. ఇక మంచు ఫ్యామిలీకి సంబంధించి ఆల్మోస్ట్ ఇష్యూ అయితే క్లోజ్ అయిపోయింది, బౌన్సర్లు ఎటు వెళ్ళిపోయారు. అండ్ జల్పల్లి ఇంట్లోనే మనోజ్ ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, అండ్ వాళ్ళ అమ్మ కూడా ఇంట్లోనే ఉన్నారు అండ్ ఆల్రెడీ మాట్లాడుకున్నారు. ఇక లక్ష్మి వచ్చేసి ఆల్రెడీ వెళ్ళేటప్పుడు నువ్వేది తీసుకెళ్ళవు, అలాంటప్పుడు నువ్వు కోరుకునేది ఇది కానప్పుడు ఎందుకు దాని గురించి బాధ అంటూ సూక్తులు పెట్టింది. అది మనోజ్ని ఉద్దేశించి అంటున్నారు. ఎందుకు మనోజ్ ఆస్తి ఎక్స్పెక్ట్ చేస్తాడు బట్ ఇవ్వట్లేదు, అలాంటప్పుడు ఇంకెందుకు దాని గురించి వదిలేరా బాబు అన్నట్టు చెప్తుంది. నిన్న వచ్చేసి పీస్ శాంతి అన్నట్టుగా ఒక
అద్భుతమైనటువంటి డివోషనల్ మీన్స్ కింద పెట్టేసి అదొక వీడియో పెట్టేశాను. సో అంతమంది ఇప్పుడు సింపుల్గా చెప్పేది ఏంటంటే, ఈరోజు ఇక్కడ మోహన్ బాబుకు సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఆల్మోస్ట్ అన్ని ఇష్యూస్ క్లోజ్ అయిపోయినట్టే. దెన్ మీడియా వర్సెస్ మంచు, మీడియా వర్సెస్ మోహన్ బాబు అన్నట్టు ఇష్యూ కొత్తగా రైజ్ అయింది. జర్నలిస్టులు ఊరుకోట్ల, పోలీసులు కూడా ఎందుకు వచ్చింది లేరా బాబు, క్లియర్గా విజువల్స్ ఉన్నాయి కదని చెప్పేసి కేసు పెట్టారు. ఇక కోర్టులోనే రేపు 24వ తారీఖు వరకు ఈయన అరెస్ట్ చేయొద్దు, అదుపులోకి తీసుకోవద్దు, విచారణ పేరుతో పిలవద్దు అన్నారు. రేపు 24వ తారీఖు తర్వాత ఖచ్చితంగా మోహన్ బాబు నోటీసులు ఇస్తారు, అరెస్ట్ చేయొచ్చు. లేదా ఈలోపు మోహన్ బాబు ముందస్తు బెయిల్ కనుక తీసుకున్నట్టయితే విచారణ ఖచ్చితంగా సహకరించాలి. ఈలోపు మెంటల్ ఇల్నెస్ అన్నట్టు లేదంటే డాక్టర్ సర్టిఫికేట్లు ఇవన్నీ కనుక ఇస్తే మరలా లీగల్ ఒపీనియన్కి వెళ్ళిపోయి దాన్ని కోర్టుకు సబ్మిట్ చేస్తే జడ్జి చెప్పేదాని మీద బేస్ అయ్యే మోహన్ బాబు జీవితం డిపెండ్ అయ్యి ఉంది. ఈ వయసులో నిజంగా ఆయనకి ఈ రకం జరగడం నాకు బాధాకరమే. బట్ ఆయన వ్యవహరించిన విధానం అయితే మాత్రం ఎవరు కూడా ఏ జర్నలిస్ట్ స్వాగతించడు. ఈవెన్ TV9 వాళ్ళే అని కొంతమంది మాట్లాడుతున్నా, మనిషివా నువ్వు మోహన్ బాబువా అంటూ రవిప్రకాష్ కూడా ఒక పోస్ట్ పెట్టినా, బయట మాట్లాడుకున్న వాళ్ళు కూడా మనిషివా నువ్వు మోహన్ బాబు అని గతంలో అన్నది ఇప్పుడు ఈయన ప్రూవ్ చేసి పెట్టాడు. అంత దారుణంగా జర్నలిస్ట్ కొరత వింటారు నాయన, అందుకే హత్యాయత్నం కేసు పెట్టారని చెప్పేసి అంటున్నా. అసలు ఎంతో మంది ఇండస్ట్రీలో ఉండగా ఒక్కళ్ళంటే ఒకరు కూడా మోహన్ బాబు సపోర్ట్ ఇవ్వలేదు. అంటే ఇన్నాళ్ళు ఆయన గురించి పొగిడింది, ఇన్నాళ్ళు ఆయన గురించి ఆయన చెప్పు మొత్తం డబ్బాయానా. సో ఏదైనా అంతే, ఒక సమస్య అనేది వచ్చినప్పుడు నిజమేంటి అబద్ధం ఏంటి, ఎవరు నిజం ఎవరు అబద్ధం అండ్ ఏది భజన ఏది నిజం అన్నది తెలిసిద్దంటే ఇదిగో ఇదేనేమని చెప్పేసి అంటున్నారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇది మన సొసైటీ కూడా హెల్ప్ అయింది. ఏ రకంగా, మీరు డబ్బున్నన్ని రోజులు లేదు, మీరు ఎవరైనా ఏ రకంగా ఇబ్బందులు పెట్టినా అది హైలైట్ కానంత వరకు ఓకే. ఏ మాత్రం లీగల్గా సరైనడు తగిలిన, ఏ మాత్రం అవతలటువంటి వాడు గాయపడినటువంటిది కావచ్చు, అది శారీరకంగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, జనాలకు కనిపించిన ఛాన్స్ దొరికింది అంటే మిమ్మల్ని ఊరు వదిలిపెట్టరు. రవిప్రకాష్ సైతం ఈరోజు ఈ రకం పెడితే నేను షాక్ అయ్యా. మేబీ TV9 మీద దాడి అని చెప్పేసి ఆయన రకం ఫీల్ అయ్యి ఉండొచ్చు. లేదా ఈ TV9 రవిప్రకాష్ అన్నప్పుడు, రవిప్రకాష్ వచ్చి ఇప్పుడు RTVలో ఉన్నారు, TV9 వచ్చేసి వీళ్ళు మై హోమ్ వాళ్ళు తీసుకున్నారు. బట్ రజనీకాంత్ అక్కడ CEOగా ఉన్నట్టున్నారు ఇప్పుడు TV9. గతంలో కూడా ఆయన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గానే ఏదో ఉండే. అంటే యజమానులు మారుతున్నారు బట్ ఎంప్లాయీస్ అలాగే ఉన్నారు కాబట్టి సో వాళ్ళ ఐడియాలజీలో కంటిన్యూ అవుతూ ఉంది. ఇది నచ్చక అలా మోహన్ బాబు చేసి ఉండొచ్చు అని కొంతమంది మీలోనే కామెంట్స్ పెడుతున్నారు. మా జర్నలిస్ట్ మిత్రులు కూడా కొంతమంది TV9 అత్యుత్సాహం లేదు అంతా జరిగింది, బట్ పాప రంజిత్కి ఇలా జరగడం దారుణం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. మరి నేను చెప్పింది కూడా ఇదే, ఈ రకంగా వ్యక్తిగత విషయాలకు చొరబడి వెళ్ళటాలు, గేట్లు తూసుకుని వెళ్ళటాలు మీడియా చేయకూడదు. కానీ అలా చేయకపోతే వాళ్ళ పైన ఉన్నటువంటి హెడ్ ఆఫీసర్లు ఊరుకోరు, న్యూస్ మనమే ఇవ్వాలి మీరే ఇవ్వాలని చెప్పేసి ప్రెజర్ పెడతా ఉంటారు. దానివల్ల గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారంటే ఇదే ఎగ్జాంపుల్. సో ఫైనల్లీ ఇప్పుడు ఏంటి, మోహన్ బాబు సపోర్ట్ వచ్చి ఒక్కరికి కనిపించట్లా. ఫైనల్లీ ఇప్పుడు అతను కాపాడాలంటే ఆ డాక్టర్లు ఇచ్చే సర్టిఫికేట్ మీద బేస్ అయ్యి అతను బయటపడతామా ఏంటనేది డిపెండ్ అయ్యింది. అండ్ కోర్టులో జడ్జిలు కూడా